2026 మార్చి 2వ తారీఖు నాడు సాయంత్రం చతుర్దశి సాయంత్రం గడియల్లో 5:30 గంటలకు వెళ్ళిపోయి పౌర్ణమి తిథి వచ్చేస్తుంది. కాబట్టి హోలీ పౌర్ణిమ రాత్రిగల పూజలు, రాత్రిగల నోములు గలవారు, 33 పున్నాల నోములు గలవారు, లలితా సహస్రనామ పారాయణ చేయడానికి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో పౌర్ణమి లలితా సహస్ర పారాయణ చేసేవారు కూడా మార్చి 2వ తారీఖున ఆచరించి కొనవలను. మార్చి 3వ తారీఖున ఉదయ పూజ, మధ్యాహ్నానికల్లా భోజనాదులు పూర్తి చేసుకుని 10:30, 11 గంటల కల్లాను ఇంకా ఆ తర్వాత నుంచి గ్రహణ శూల ప్రారంభమవుతుంది. సాయంత్రం 3 గంటలకి మధ్యాహ్నం ప్రారంభమయ్యి సాయంత్రం 6:40 పూర్తవుతుంది. ఆ తదుపరి 3వ తారీఖు గ్రహణ స్నానం చేసి మరనాడు 4వ తారీఖున పొద్దున్న దేవుళ్లను కడుక్కుని దేవుళ్లను శుభ్రం చేసుకుని ఆ తరువాత జంధ్యములు మార్చుకుని ఆ తరువాత తదుపరి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాతనే మనం భోజనాదులకు ఏర్పాటు చేసుకోవాలి. గ్రహణ సమయంలో ఆ పదార్థాలన్నింటి మీద కూడా దర్భలు వేసుకుని ఉంచుకోవాలి. గర్భిణీ స్త్రీలు కంగారు పడవలసిన పని అయితే ఏమీ లేదు. గర్భిణీ స్త్రీలు తమ పక్కన దర్భపుల్లను పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో మందులు గాని మంచినీళ్లు గాని తాగవలసి వస్తే దర్భను దగ్గర పెట్టుకుని తాగవచ్చు, మందులు వేసుకోవచ్చు. ఎటువంటి ఆందోళన పడకండి. అనవసర ఆందోళన పడకుండా అందరూ కూడా ఆ జగన్మాత నామాన్ని గాని భగవన్నామాన్ని గాని స్మరిస్తూ ఉండండి. ఎటువంటి గ్రహణ భయాలు పెట్టుకోకండి. నోములు అందరూ కూడా నోచుకునేది 2వ తారీఖు రాత్రి హోలీ పౌర్ణమి నాడు మాత్రమే. రాత్రి గల పౌర్ణమి మనకి 2వ తారీఖు రాత్రి వచ్చినది.